ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి. ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసిర్రు. కాంగ్రెస్ నుంచేమో రంజిత్ రెడ్డి ఉన్నాడు, తెలుసా? బీజేపీ నుంచేమో విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి నీకు మంచిగా ఐడియా ఉన్నది. ఏమనుకుంటున్నారు బాబు మరి? 99% అయితే ఈసారి పార్లమెంట్ అయితే బీజేపీ ఉంటుంది. బీజేపీ ఎందుకు బాబు? బీజేపీ ఉండాలి కదా, దేశం బాగుండాలంటే బీజేపీ ఉండాలి. బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎట్లా ఉంది? ఆయన ఏమనుకుంటారు వ్యక్తిగతంగా? ఇక బెటర్ అయినా, కాకపోతే ఆయనకి రాజకీయం రాదు, అంతే. రాజకీయం రాదు. మంచోడు, వ్యక్తిపరంగా మంచోడు, రాజకీయం తెలియదు. రాజకీయం మోసాలు చేసుడు, ఈ రాజకీయం తెలియదు అన్నప్పుడు ఇక అదే కదా. అంతే. విశ్వేశ్వర రెడ్డి పక్కన పక్కా 100% కాదు, 200%. ఆయనకేదో రాజకీయం రాదు అంటే రాదు అంటే ఎవరిని మోసం చేయడం రాదని అర్థం, రాజకీయం రాయడం రాదని కాదు. మరి అలాంటి గెలిపించుకోవాలి కానీ మీరు. అరే గెలిపి అంటే అట్లా ఉన్నది ఊపు, అప్పుడు అట్లా ఉండేది ఊపు. కుక్కను నిలబెట్టినా గెలుస్తుండే, అట్లుండే కేసీఆర్ పాలన అప్పుడు. అందుకే రంజిత్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు గెలుమను డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు పైసలు ఇచ్చినా తీసుకుంటే పైసలు ఇస్తే తీసుకుంటారు జనాలు. వేసేది కేసుడే. కేసుడే.